వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈ వీడియోలో ముందుకు వెళ్లేందుకు కాస్త ముందుగానే ఒక విషయం స్పష్టం చేయబోతున్నా. ఈ వీడియో చూసి ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే, ఎవరికైనా ఎక్కడో కాలితే, దెబ్బతింటే దెబ్బతినని, కాలితే కాలిపోని, కాలి మసైపోని ఎవరి మనోభావాలు, అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఎక్కడో కాలిన సంబంధం నాకెంత మాత్రం లేదు. ఖచ్చితంగా ముక్కుకు సూటిగా చెప్తా, ఉన్నదే చెప్తా. ఈ వీడియోలో పూర్తిగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను. ఇదే నా సంక్రాంతి అంటే. సంక్రాంతి అంటే చిన్నప్పటి నుంచి నేను చూసింది పూర్తిగా విరుద్ధం. సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి పర్వదిన ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మరి ఇక్కడేం జరుగుతోంది? సంక్రాంతి అంటే ఇదేనా? సంక్రాంతి ప్రత్యేక పూజలు, సంక్రాంతి భోగి మంటలు, రకరకాల సాంప్రదాయ పద్ధతులు ఇవన్నీ అక్కడ హుష్కాకి అయిపోయాయా? సాంప్రదాయం విలువలు మంటగలిసి అక్కడ రికార్డింగ్ డ్యాన్సుల్లో, అశ్లీల నృత్యాల్లో అక్కడ జనం చెలరేగిపోతున్నారా? ఇదే నా సంక్రాంతి అంటే. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. గతం కంటే ఈసారి భారీ సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళారు. ఆంధ్రాలో సంక్రాంతి పండుగను అద్భుతంగా, శోభాయమానంగా, సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుంటారని అందరూ భావిస్తే అక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఏ గ్రామం చూసినా, ఏ ప్రాంతం చూసినా అసహ్యంగా, అశ్లీలంగా, జుగుప్సాకరంగా స్టేజ్ డాన్సులతో, రికార్డింగ్ డాన్సులతో, భోగం డాన్సులు అనొచ్చు, ఇలాంటి డాన్సులతో ఆంధ్ర ఉర్రూతలోకి పోయింది. సంక్రాంతి అంటే ఇదేనేమో అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. బహుశా చాలామంది ఈసారి హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళారు. ఇదే కారణమేమో. అక్కడ బాగా తాగి తందానాలు ఆడవచ్చు, అమ్మాయిల అశ్లీల నృత్యాలు చూడొచ్చు, ఆ డ్యాన్సుల్లో పాల్గొనొచ్చు. ఇందుకేనా భయ్య సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారు. ఆంధ్రాలోని ఆ ఏరియా, ఈ ఏరియా కాకుండా ఈసారి చాలా ఎక్కువగానే, గతంలోనూ అక్కడక్కడ రికార్డింగ్ డాన్సులు కనిపించేవి, కానీ ఈసారి తెలుగు జాతి ప్రాముఖ్యతను దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నామన్న తెలుగుదేశ అధినేత పరిపాలనలో, తెలుగుదేశంలో, ఆంధ్రదేశంలో సంక్రాంతి ఈసారి వెర్రి తలలు వేసింది. రికార్డింగ్ డ్యాన్స్లతో ఉర్రూతలూగింది. ఇదేనా సంప్రదాయం? ఇదేనా సంస్కృతి? అసలు సంస్కృతి అంటే, సంప్రదాయం అంటే ఏంటి? సంక్రాంతి పండుగ ఇలా జరుపుకుంటారా? తెలుగు వాళ్ళ అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి ఇలా జుగుప్సాకరమైన పండుగగా ఎందుకు మారిపోయింది? సనాతన సేనాని, అదే జనసేన అధ్యక్షుడు, ఆయనకు చెందిన పార్టీలో కూడా ఏమాత్రం ఊపు తగ్గలేదు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే అనుచరుడు స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్న, అదే రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలను నిలదీసి ఇదేనా అసలు ఎక్స్పోజింగే లేదా, జాకెట్ విప్పండి అంటూ మాట్లాడడం ఆ సనాతన సేనానికి దక్కింది. ఆ ప్రాముఖ్యత అతనికే చెందుతుంది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆంధ్రాలో సంక్రాంతి అపహాస్యానికి గురైంది. సంక్రాంతి అంటే ఇదేనా అన్నట్టు సమాజానికి చాటి చెప్పేలా జరిగింది. అశ్లీలమైన నృత్యాలు, జుగుప్సాకరమైన డ్యాన్సులు, దాంట్లో రాజకీయ నేతల చిందులు, అమ్మాయిలను రెచ్చగొట్టడం, అమ్మాయిలు వంగి వంగి తమ భక్షోజాలను అందరికీ చూపించడం, పోలీసులు దీనికి రక్షణ కల్పించడం. ఇదంతా సంక్రాంతినా? సంక్రాంతి ఇలాగే ఉంటుందా? బహుశా సంక్రాంతి, అసలు సిసలైన సంక్రాంతి ఇదేనేమో అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నామని చెప్పుకునే తెలుగుదేశం కూటమి పాలనలో
సనాతన ధర్మానికి పరిరక్షకుడుగా మారుతున్నా అలాంటి వేషాలేస్తున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్యంలో సంక్రాంతి ఇలా అపహాస్యానికి గురైంది. సంక్రాంతి అసహ్యంగా మారింది. ఎక్కడైనా పండుగలో పూజలు జరిగి ఉండొచ్చు, సాంప్రదాయబద్ధంగా జరిగి ఉండొచ్చు. అవేవి మీడియాలో ప్రముఖంగా రాలేదు. కానీ ఏ ఊర్లో చూసినా, ఏ మండలంలో చూసినా ఈ జుగుప్సాకరమైన నృత్యాలు సంక్రాంతిని నిస్సందేహంగా అపహాస్యానికి గురి చేశాయి.